నమస్తే అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. రేపు వసంత పంచమి కదా, చాలామంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, మీరు ఏదన్నా వీడియో పెడతారేమో అనుకున్నాము అని చెప్పేసి. లాస్ట్ ఒక 2 ఏళ్లుగా ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసుకునేటువంటి విధానంతో సహా, సరస్వతి అమ్మవారి పూజతో సహా ప్రతీది కూడా నేను వీడియోస్ పెట్టడం జరిగిందండి. సో మీరు ఎప్పుడు గమనించినా కూడా పూజలకు సంబంధించి మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ అయితే మీకు ఫస్ట్ లిస్ట్లోనే యూట్యూబ్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఒక సందేహాన్ని అడుగుతూనే ఇంట్లో సులభంగా చేసుకునే ఒక విధానం చెప్పండి సంతోషి అని అడుగుతున్నారు అని నాకు తెలుసు. చాలా లేట్గా పెడుతున్నాను. అసలు ఈ టైంలో ఎవరు చూస్తారో చూడరో కూడా నాకు తెలియదండి. కానీ అమ్మ మీద భారం వేసేసి నేను చెప్పాలనుకున్నది అయితే చెప్పేస్తానండి. సో ఎక్కువ మంది అడుగుతున్నది, ఈ సంవత్సరం మూఢం కదా, ఫిబ్రవరి 16వ తారీఖు వరకు శుక్రమౌఢ్యం నడుస్తోంది. మరి అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చా? మీకు గురువులు, ఇంట్లో తెలిసిన బంధువులు అందరూ ఉన్నారు కాబట్టి మీకు తెలిసింది చెప్పండి సంతోషి అని అడుగుతూ ఉన్నారు. ఇదొకటి. అండ్ అద్భుతమైనటువంటి మహామంత్రంతో ఇంట్లోనే పిల్లల జ్ఞాన వృత్తికి, పిల్లలనే కాదండి, మన ప్రొఫెషన్ రీత్యా కావచ్చు, మనం కావచ్చు, ఏ విధంగా అయినా అందరికీ ఉపయోగపడే ఒక చక్కని రెమెడీని కూడా ఈ వీడియోలో మీకు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే అనుకున్నాం కదా, ఫిబ్రవరి 16 వరకు ఈ 2026వ సంవత్సరంలో శుక్రమౌఢ్యమి మొన్న డిసెంబర్లో ప్రారంభమైంది, ఇంకా కంటిన్యూ అవుతోందనమాట. మామూలుగా శాస్త్రవచనం ప్రకారం నా గురువులు, మా పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం ప్రకారం మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత మీ పండితులు, మీ ఇంటి బ్రహ్మగారు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా వినండి. సో మా పెద్దవాళ్ళు లేదా మా గురువులు చెప్పినటువంటి విషయం ప్రకారము శాస్త్రవచనం ఏంటంటే, ఎటువంటి మూఢం నడుస్తూ ఉన్నా కూడా జీవితానికి సంబంధించినటువంటి కీలకమైన పనులేవి కూడా ఈ టైంలో చేయకూడదు. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఎంగేజ్మెంట్లు, లేకపోతే కీలకంగా తీసుకునే నిర్ణయాలు మన జీవితానికి సంబంధించి ఉంటాయి కదా, సో అవి తీసుకోకూడదు. కాబట్టి ఈ టైంలో మొదటిసారి అక్షరాభ్యాసం పిల్లల కోసం చేయిస్తూ ఉంటే మాత్రం కరెక్ట్ కాదు అని పెద్దవాళ్ళు, అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి మాట అనమాట. నేను ఇక్కడ చాలా ఆప్షన్స్ చెప్తున్నానండి, కంగారు పడకుండా వీడియో చూడండి. 2 రేపు అంటే ఫిబ్రవరి 16 తర్వాత 20వ తారీఖు చాలా బాగుంది. మీ ఇంకొకటి, పిల్లల నక్షత్రంకి తగ్గట్టుగా మొట్టమొదటిసారి వాళ్ళ జీవితంలో అక్షరాభ్యాసం చేయిస్తున్నాము అనుకుంటే వాళ్ళ నక్షత్రంకి తగ్గట్టుగా మంచి ముహూర్తాన్ని మన ఇంటి బ్రహ్మగారు లేదా తెలిసినటువంటి చక్కనైన పండితులు నిర్ణయిస్తారు. దాని ప్రకారం కూడా బాసరవెళ్ళో, దగ్గరలో ఉండే గణపతి దేవాలయమో, మనకు అనుకునేటువంటి చోట అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. లేదా మరొక ఆప్షను, చైత్రమాసంలో మనకి వసంత నవరాత్రులు వస్తాయి, అప్పుడు మళ్ళీ పంచమి తిథి వచ్చినా కూడా చేయించుకోవచ్చు. లేదా దసరా శరన్నవరాత్రుల వరకు మా పిల్లలకు వయస్సు ఉంది, ఏమీ ఇబ్బంది లేదు అనుకుంటే మళ్ళీ అక్కడ మీకు పంచమి తిథి వస్తుంది, అప్పుడు కూడా చేయించుకోవచ్చు. ఇవి ఆప్షన్స్ అనమాట. 2వ పాయింట్ ఏంటంటే, కొంతమంది ఇలాంటివేం పట్టించుకోరు. మనకి వసంత పంచమైన, దసరా అయినా, అక్షయ తృతీయ వంటి తిథులకు ఏంటంటే మూడాలు, గండాలు, లేకపోతే దుర్ముహూర్తాలు, రాహుకాలాలు, వీటితో ఏం సంబంధం ఉండదన్నమాట. ఇవి విశేషమైన పర్వదినాలు. వసంత పంచమైన, దశమైన, అక్షయ తృతీయ అయినా కొన్ని పర్వదినాలు చెప్పబడుతున్నాయి అన్నమాట. ఈ రోజున ఎక్కడ పెడితే అక్కడ కాదు, బాసర వెళుతున్నాము అనుకున్నా, లేదా చాలామంది విశేషమైన సరస్వతి ఉపాసకులు, గురువులు వంటి వారు ఉంటారు, వాళ్ళ చేత్తో అక్షరాభ్యాసం చేయించిన, వాళ్లకు సంబంధించినటువంటి పీఠాలు ఉన్నా అక్కడికి మనం వెళ్ళి చేయించుకున్నా కూడా ఎటువంటి తప్పు ఉండదన్నమాట. అంటే మూఢాలతో కూడా సంబంధం ఉండదు అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. ఆ నిర్ణయం కూడా మనం ఎలా తీసుకోవాలంటే, ఇంకా పిల్లలకి ఇప్పుడు చేయించకపోతే ఏజ్ దాటిపోతుంది, ఇంకా కుదరదు, ఇంకొక 2 నెలలు, 1 నెల కూడా ఆగలేము అనుకున్నప్పుడు మనకి ఇలా ముందుకు వెళ్ళిపోవడంలో తప్పు అనేది ఉండదన్నమాట. సో మనకి ఇంకాస్త సమయం ఉంది, 2 నెలలు 3 నెలలు అయినా ఏం పర్వాలేదు అనుకుంటే చక్కగా ముహూర్తం తీసుకొని పెట్టించుకొని బ్రహ్మగారితో చేయించుకోవడం మంచిది. మొదటిసారి చేయించుకునే వాళ్ళు మాత్రమే. ఇంకా ఇంట్లో ఆల్రెడీ అక్షరాభ్యాసం అయిపోయి 1వ క్లాస్, 2వ క్లాస్, 3వ క్లాసు, 10వ క్లాసు, ఇప్పుడు కాలేజీ చదువుతున్న పిల్లలైనా కూడా చక్కగా అక్షరాభ్యాసం మళ్ళీ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చేయించుకున్నా, ఏ టెంపుల్లో పూజలు జరిగినా నిశ్చింతగా చక్కగా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. ఆయా అక్షరాభ్యాస కార్యక్రమాల్లో మళ్ళీ పాల్గొనవచ్చు. మనకున్నంతలో చక్కగా పెన్నులు, పుస్తకాలు అక్కడే గుళ్ళో ఒకరికొకరు పనిచేసుకోవడం కాదండి, చక్కగా కొని ఇచ్చేది ఒక్కరికైనా. పేదవాళ్ళు ఉంటారు చూడండి, కొనుక్కోలేనటువంటి వారు, వారికి పుస్తకాల రూపంలోనో, వాళ్ళు కట్టుకోలేనటువంటి ఫీజు, ట్యూషన్ ఫీజు రూపంలోనో ఇస్తే మన పిల్లలకి విద్య అనేది చక్కగా అబ్బుతుంది. మన ఏ తరంలోనూ కూడా సరస్వతి కటాక్షానికి లోటు లేకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విధానం, రేపు చాలా విశేషం.
జనవరి 23వ తారీఖు వసంత పంచమి, శ్రీ పంచమి, సరస్వతి అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు. జనరల్గా మనం పెద్ద పెద్ద పండితులు తప్ప, లేదంటే ఉపాసన పరులు తప్ప మిగతా వాళ్ళెవ్వరూ కూడా బీజాక్షరాల జోలికి పోకూడదండి. చాలా సింపుల్ వేలో భగవంతుడి ఆరాధన మనం నామస్మరణ చేసుకోవాలి. ఒక్క సరస్వతి అమ్మకు మాత్రమే ఐం అనేటువంటి బీజాక్షరాన్ని మనం ఉపయోగించవచ్చు అనమాట. ఆ తల్లిని ఎంత ఓం ఐం సరస్వత్యే నమః అనేటువంటి నామస్మరణ చేస్తామో అంత కటాక్షాన్ని మనకిస్తుంది. మనం చేసే ప్రతి పని కూడా సరస్వతి కటాక్షమే, గుర్తుపెట్టుకోండి. ఈరోజు అంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే అమ్మ ఆశీర్వాదం. మీరు మీ ఫోన్ ద్వారా ఏదైనా చెయ్యగలుగుతున్నారు, మీరు ఒక ఉద్యోగం చేయగలుగుతున్నారు, మీ పిల్లలు చదవగలుగుతున్నారు, ఒక బుద్ధితో, ఒక వాక్ శుద్ధితో, ఒక జ్ఞానంతో, ఒక వికాసంతో మనం మెలగగలుగుతున్నాము జీవితంలో అంటే మన ప్రతి నిర్ణయం వెనుక మన నాలుక మీద ఆ తల్లి ఎప్పుడు కూడా కొలువై ఉంటుంది. అయితే ఆ నాలుకను ఎలా వాడతాము అనే దాన్ని బట్టే మనకి ఫలితాలనేవి ఆధారపడి ఉంటాయన్నమాట. అటువంటి ఆ తల్లికి ఇచ్చేటువంటి నీరాజనం సులభమైన రెమెడీనే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చక్కగా మీ పూజా మందిరంలోనే రేపు మీ పూజా మందిరంలో ఏ అమ్మ ఉన్నా ఆ అమ్మలో సరస్వతిని చూడండి. త్రిశక్తులే మనకి సృష్టిని నడిపిస్తున్నది, గుర్తుపెట్టుకోండి. సరస్వతి లేనిదే లక్ష్మి రాదు. వాళ్ళిద్దరూ మన దగ్గర ఉండాలంటే కావలసిన శక్తినిచ్చేది దుర్గ. ఈ ముగ్గురుతోనే మన జీవనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు సాగుతోంది. అందుకే వసంత పంచమి రోజున ఉదయాన్నే తలస్నానం చక్కగా చేసుకొని, ఆల్రెడీ శ్యామలా నవరాత్రుల్లో ఉండేవాళ్ళైతే నో ప్రాబ్లం అండి, అన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. బట్ ఓన్లీ వసంత పంచమి మాత్రమే చేద్దాం అనుకునే వాళ్ళు ఇంటిని, గృహాన్ని, మనసును, శరీరాన్ని శుభ్రంగా పెట్టుకొని పూజా మందిరంలోనే ఏ అమ్మ రూపంలో అయినా కూడా మీరు సరస్వతి అమ్మని చూసుకోండి. ముఖ్యంగా పిల్లలు, ఉద్యోగాలు చేసేటువంటి ఇంట్లో యజమానులు కావచ్చు, మీరు కావచ్చు, మీకు ఈ శక్తి జ్ఞానంతో ఇంటిని నడపగలుగుతున్నారు అంటే అది ఖచ్చితంగా సరస్వతమ్మ కటాక్షంతోనే మీరు నడపగలిగేటువంటి మెళకువలు, తెలివిని, బుద్ధిని ఇస్తోంది ఆ తల్లి. కాబట్టి ఇంట్లో ఇంటిల్లిపాది కూడా ఒక చక్కనైనటువంటి ఇత్తడి ప్లేట్ కానీ, అరటి ఆకు కానీ, లేదంటే యూజ్ అండ్ త్రో ప్లేట్స్ లాంటివి ఉంటాయి కదండి. నేనైతే స్టీల్ తప్ప మీకు వెసులుబాటులో ఉండే ఏ ప్లేట్ అన్నా తీసుకోండి. చక్కగా 1 కిలోంపావు బియ్యం దానిపైన కుమ్మరించండి. లేదు అంటారా, మీ శక్తానుసారం 3 గుప్పెళ్ల బియ్యాన్ని తీసుకోండి. కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు వేసుకొని ఆ తెల్లని బియ్యం మీద ఓం ఐం సరస్వత్యే నమః అని ఫస్ట్ ఇంటి యజమానితో రాయిపించండి. ఇంటి యజమాని లేకపోతే తల్లి రాయండి. లేదు మీ ఇద్దరూ అందుబాటులో లేకపోతే కనుక పిల్లల్ని రాయమని చెప్పండి. హాస్టల్స్లోనో ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళైనా కూడా ఆ రోజున ఏ దేవాలయానికో చక్కగా ఈ బియ్యాన్ని 1 కిలో లేదంటే ఒక 3 గుప్పెళ్ల బియ్యాన్ని పట్టుకుని వెళ్ళమనండి. ఒక ప్లేట్లో వేసుకొని ఆయా దేవతల ఆ టెంపుల్లో కావచ్చు, వాళ్లకుండే వెసులుబాటు రీత్యా కావచ్చు, కూర్చొని ఒక 9 సార్లు దిద్దండి. ఫస్ట్ యజమాని రాశారనుకోండి, ఆ తర్వాత ఆ ఇంటి గృహిణి అంటే అమ్మ రాయండి, అంటే దాని మీదే దిద్దండి. ఆ తర్వాత పిల్లలతో దిద్దించండి. కుదిరితే ఒక్కొక్కరు 9 సార్లు, లేదు అంటే 3 సార్లు. లేదు అంటారా, మీ జీవన శైలి, మీ బిజీ షెడ్యూల్స్లో కనీసం ఒక్కసారైనా అమ్మా సరస్వతమ్మ తల్లి ఎప్పటికీ ఈ జ్ఞానాన్ని నా తరతరాల్లో, నా కుటుంబంలో, నా వంశంలో ప్రసాదించమ్మా, నీ కటాక్షం ఉంటే జీవితంలో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళగలుగుతామమ్మా అని చెప్పేసి రాయండి. చక్కగా ఒక తమలపాకు మీద తేనె అనేది నైవేద్యంగా పెట్టండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, యజమాని వెళ్ళేటప్పుడు నాలుక మీద ఆ తేనెను నాకి అమ్మకు నివేదించినటువంటిది ప్రసాదంగా స్వీకరించి బయటకు వెళ్ళమని చెప్పండి. ఇది చాలా అద్భుతమైనటువంటి రెమెడీ అండి. ఆ తర్వాత ఈ బియ్యాన్ని రేపు కావచ్చు, ఆ తర్వాత రోజు కావచ్చు, దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో పండితులకు కానీ, లేదా మనకి కొంచెం పేదవాళ్ళు ఉంటారు కదండి, అటు ఇటు మనం చూస్తూ ఉన్నా మన అపార్ట్మెంట్లో అయినా లేని వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా దానికి కొంచెం ద్రవ్యాన్ని, లేదు అంటారా ఒక మంచి పుస్తకము, పెన్ను, పలక, చదువుకునే పిల్లలైతే వాళ్ళకి కావాల్సిన ఒక 2-3 పుస్తకాలు, లేదా మీకు అవకాశం ఉన్నంతలో ఒక పుస్తకము, పెన్ను పెట్టి, లేదా కొంచెం ఎంతో కొంత డబ్బులు ఒక పూట తినడం కోసమైనా, లేదా కూరగాయలు సామాన్ల రూపంలో అయినా, ఎప్పుడైనా దానంతోనే మనం చేసే పూజకు ఫలితం దక్కుతుందండి. అది మనం ఎంత మనస్ఫూర్తిగా చేస్తామో అంత విశేష ఫలితం ఇస్తుందన్నమాట. మన పిల్లల బుద్ధి, జ్ఞానం, ప్రమోషన్స్ అయినా, లేదా మన ఇంటి యజమాని ఎదగాలన్నా, మీరు ఆరోగ్యంతో చక్కగా జ్ఞానంతో కుటుంబాన్ని నడపాలి అన్నా ఆ తల్లి కటాక్షం ఖచ్చితంగా ఉండాలి. నేను ఇక్కడైతే బుక్కు, పెన్నవు కూడా చూపించలేకపోయానండి. మీరైతే అలా చేసుకోండి.
చూశారు కదా, ఒక ప్లేట్లో 3 గుప్పెళ్ల బియ్యం వేశాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బంగారు ఉంగరం మీ వేలికి ఉన్న మీ ఇంట్లో ఉన్న బంగారు ఉంగరంతో రాయండి. సువర్ణంతో ఐం బీజాక్షరానికి చాలా శక్తి వస్తుంది. అవకాశం మన దగ్గర అంత సదుపాయం లేదు అనుకుంటేనే వెండి కావచ్చు, పంచలోహం కావచ్చు, లేదా ఏదో ఒక రింగ్ అయితే ఒక రాగి రూపంలోనూ మీరు పెట్టుకుంటారు కదా, దాంతో రాయండి. ఓకేనా. మొట్టమొదట ప్రాధాన్యత అయితే మాత్రం బంగారు ఉంగరానికే ఇవ్వండి. ఇలా చక్కగా ఇంటిల్లిపాది ఒకరు రాశాక దాని మీదే దిద్దుతూ వెళ్ళండి. ఓం ఐం సరస్వత్యే నమః. అద్భుతమైన బీజాక్షరం. సో ఈ నెలంతా చదివినా కూడా మాఘమాసంలో విశేష ఫలితం అండి. రేపు కుదరలేదు అనుకునేవాళ్ళు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి తప్ప ఈ బీజాక్షరాన్ని మనసులో తలుచుకోవద్దు. సరస్వతమ్మకు దండం పెట్టుకోండి. మీరు బయటున్న మీ పిల్లలతో చేయించండి, లేదా దగ్గరలో దేవాలయాలకు వెళితే ఈ రోజున అక్షరాభ్యాసాలు, అమ్మకు అభిషేకాదులు, పూజలు, ఏ రూపంలో ఉండేటువంటి తల్లి దేవాలయం అయినా సరస్వతిగా అలంకరించి పూజలు చేస్తారు కాబట్టి దర్శనం చేసుకొని రండి. ఇదే ప్రక్రియ దేవాలయంలో అమ్మవారు లేదా ఆయా స్వామివార్ల ముందర కూడా చేసుకోవచ్చు, లేదా దేవాలయాల్లో జరిగేటువంటి క్రతువుల్లో పాల్గొన్నా మంచిది. మనకి హైదరాబాద్లోనే తీసుకుంటే గనక మనకి శ్రీపీఠం, సరస్వతి పీఠం, శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు బీజాక్షరాలు రాస్తారు. మా గురువు గారు శర్మగారు అయితే దిల్సుఖ్ నగర్లో ఏదో స్కూల్లో కూడా రాయడం జరుగుతోందనమాట. వారి పేజ్లో చూడండి, పీఠం తరపున ఎక్కడ జరుగుతోందనేది తెలుస్తుంది. ఇలా ఎంతోమంది గురువులు బీజాక్షరాలు నాలుగు మీద రాస్తారు. అలా మన పిల్లల్ని తీసుకువెళ్ళినా కూడా చాలా మంచిది. లేదా అంత అవకాశం లేకపోతే తల్లి తమలపాకు మీద తేనె వేసి అమ్మ ముందర పెట్టండి అనుకున్నాం కదా, ఒక దర్భను తీసుకొని చక్కగా నాలిక కోసుకుపోయేంత కాకుండా పైన తగలకుండా తేనెలో ఆ దర్భను ముంచి ఐం అని పిల్లల నాలుక మీద రాసిన తల్లిని మించిన గురువు ఉండదు. సో స్వచ్ఛమైన మనసుతో తల్లి రాసినా కూడా చాలా మంచిదంటారు. అయితే ఆ రాసే ప్రక్రియ తెలియాలి కాబట్టి పెద్దవాళ్ళ దగ్గరకు మనం వెళ్తాం. సో ఇదండి స్పెషల్ రెమెడీ అందించాలనుకున్నాను. మీ డౌట్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. లేటుగా పెట్టినందుకు క్షమించండి. నమస్తే.